ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ వందనాలు. ఈరోజు మనం మాట్లాడకపోయే అంశం కీర్తనల గ్రంథం 1-4 అధ్యాయంలో ఉన్న సారాంశాన్ని, దానిలో ఉన్న వివరణను ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. కీర్తనల గ్రంథం, కీర్తనలు అనేది ఇది 150 అధ్యాయాల ఒక అనేక సమూహం అండి. అనేక సమూహాల గ్రంథమే ఈ యొక్క పుస్తకం. అనేక సమూహాల గ్రంథమే బైబిల్ అని కూడా చెప్పబడుతుంది. అయితే ఇక్కడ కీర్తనలు అధ్యాయం అని పిలవకూడదండి. కీర్తనలు ఒకటో కీర్తన, రెండో కీర్తన అనేది చదవాలి, కానీ అధ్యాయం అని చదవకూడదు. ఇక్కడ మనం కీర్తనల గ్రంథం మొదటి అధ్యాయంలో మనం ప్రథమ స్కందం అని వ్రాయబడింది. ప్రథమ స్కందం అంటే అనేక స్కందాలుగా, ప్రథమ స్కందం, ద్వితీయ స్కందం, అనేక స్కందాలుగా ఒక సమూహంగా ఉన్న గ్రంథాన్ని ఒకే గ్రంథంగా అమర్చినారు గ్రంథకర్తలు, రచయితలు ఆనాటి కాలంలో. హెబ్రీ భాష నుండి తర్జుమా చేసి గ్రీకు భాషను తర్జుమా చేసినప్పుడు అనేక గ్రంథాల సమూహాన్ని ఒకే గ్రంథంగా చేసినారు. అందుకనే ఈ సమూహాన్ని బైబిల్ అనగా ఒక సమూహంగా కూర్చోబడిన గ్రంథం అని అర్థం. ప్రథమ స్కందం, ద్వితీయ అనేక స్కందాలుగా ఈ గ్రంథాన్ని ఒకే స్కందంగా 150 అధ్యాయాలుగా ఒకే కీర్తన గ్రంథం అనే ఒక నామకరణం చేసినారు. కీర్తనలు అంటే అనేక రాగం మీద పాడదగిన కీర్తనలు, అనేక ఆపద సమయంలో, అనేక ఓదార్పు సమయంలో, ధైర్యం చెప్పే సమయంలో రాయబడిన కీర్తనలు. అనేక ఈ కీర్తనల గ్రంథం ఉన్న సారాంశం ప్రపంచంలో మనకి ఎక్కడ కనబడదు. దీనిలో ఆధ్యాత్మికత, దీనిలో ఉన్న ఆత్మీయత, ప్రతి నడవడి జీవితంలో మానవుడు అనుసరించవలసిన, దేవుని పట్ల అనుసరించవలసిన విధులు, న్యాయ విధులు అన్నీ అనేకమైన వాటిని ఇందులో పొందుపరిచినారు గ్రంథకర్తలు, రచయితలు. ఇక్కడ కీర్తన గ్రంథం మొదటి అధ్యాయం నుంచి మనం గమనించినట్లయితే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసులు కూర్చుండు చోటను కూర్చునక, యెహోవా ధర్మశాస్త్రం నందు దీవారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కావల ఏరున నాటబడిన చెట్టు వలె అతడు ఫలించినట్టున్నాడు. అతడు ఆకువాడక తన కాలమందు ఫలించు చెట్టు వలె ఉండును. అతడు చేయనిదంతయు సఫలమగును. దుష్టులు ఉండక గాలి చెదరగొట్టు పొట్టువలే ఉందురు. కాబట్టి న్యాయ విమర్శలను దుష్టులను, నీతిమంతుల సభలో పాపులు నిలువరు. కాబట్టి దుష్టుల మార్గము యెహోవాకు, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను. దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. చూడండి, గ్రంథకర్త ఇక్కడ రాస్తున్నాడు. నడవక నిలవక కూర్చునకుంటున్నాడు. దుష్టులు ఆలోచించుకున్న నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసులు కూర్చునక. నడవద్దు, నిలవద్దు, కూర్చునవద్దట. ఏం చేయాలండి మనం? ఇక్కడ మనం లోకానుసారంగా మనం చూసినట్లయితే గాంధీ మహాత్ముడు పాపం చూడకు, చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకనే సారాంశాన్ని ఇందులో నుంచే అతను తీసుకొని బోధించినాడండి. ఆ మహాత్మా గాంధీ లండన్లో బారిస్టర్ చదువుతున్న దినాలు, అక్కడ కూడా క్రిస్టియన్ దేశం అండి. అక్కడ లండన్ ఆయన చదివినప్పుడు, ఇంగ్లాండ్లో చదివినప్పుడు, ఇంగ్లాండ్లో ఆయన బారిస్టర్ చదివాడండి. బారిస్టర్ అంటే అప్పుడు ఒక డిగ్రీ, ఒక మాస్టర్ అన్నమాట. అక్కడ నుంచి ఆయన అన్నీ తెలిసినవాడు. ఇంగ్లాండ్ దేశం అనేది క్రిస్టియన్ దేశంగా కూడా అప్పుడు ప్రపంచంలో అత్యున్నత ఒక యూనివర్సిటీగా ఇంగ్లాండ్లోనే ఉన్నదండి. అప్పుడు ఆంగ్లేయులు అక్కడ ఉన్నది. కాబట్టి అక్కడ క్రిస్టియన్లో ఉన్న ఆయన ఒక బైబిల్ గురించిన అవగాహన కూడా అతనికి ఉన్నది. కాబట్టి చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకనే ఆ మాటల సూక్తులను మన దేశానికి ఆయన సూక్తులను తీసుకొచ్చినాడు. కాబట్టి ఇక్కడ దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసులు కూర్చున్న చోట కూర్చున్నాక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించబడుతున్నాడు. దివారాత్రం ధ్యానించాలి. ధ్యానం అంటే మనం శ్వాస మీద ధ్యాస అని ఇప్పుడు కొంతమంది ధ్యానం అని కొంతమంది మఠాలు పెడుతున్నారు. శ్వాస మీద ధ్యాస కాదండి, దేవుని మీద ధ్యాస ఉంచాలి. శ్వాస మీద మనం ధ్యాస ఉంచడం కాదు, దేవుని మీద మనం ధ్యాస ఉంచాలి. అదే ధ్యానము అనేది. కాబట్టి దేవుని మీద ధ్యాస ఉంచడం, దేవుని మీద, ఆ పరలోకం విషయాల మీద, ఆయన విషయాల మీద మనము మనసును ఉంచటము ధ్యానము. మన శ్వాస మీద మనసు ధ్యానం కాదండి. దీవారాత్రములు దాన్ని ధ్యానించాడు, ఆ వాక్యమును ధ్యానించేవాడు ఆయన. మనతో వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం ఆయనతో మాట్లాడినైతే దేవునితో మనం సంభాషించినట్లు, దేవునితో మనం మాట్లాడినట్టు. కాబట్టి
దీవారాత్రం ఆయనతో మనం ధ్యానించాలి, ఆయనతో మనం ధ్యానంలో ఉండాలి. కాబట్టి అతడు ఆ నీటి కాలలో ఏరున నాటబడిన చెట్టు అయితే అతడు నీటి కాలం ఎవరన నాటబడినదై ఆకు వాడక తల కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండున. అతడు నీటి కాల ఏరున ఒక 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 కాలువ పోతుంటే దాని పక్కన చెట్టు ఉంటుంది. ఆ కాలువ ఎప్పుడు ఆ కాలువలో నీళ్ళు పోతూ ఉంటే దానికి ఫలాలు పూసి దానికి కాయలు కాస్తూ అది ఆకు వాడగా తన కాలం మీద ఫలించు చెట్టు వల్ల ఉంటుందట. చూడండి, అతడు ఆ ఒర్రెలంగా నీళ్ళు పోతూ ఉంటే ఆ చెట్టుకి ఏం చేస్తుంది, ఇంకా అది వాడిపోకుండా ఆకు వాడిపోకుండా ఎల్లప్పుడు దానికి ఫలాలు కాస్తూనే ఉంటాయి. ఎప్పుడు దానికి నీళ్ళు పోతూ ఉన్నాయి కదా ఒర్రెలంగా. కాబట్టి ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండు అంటున్నాడు. చూడండి, ఆ ఒర్రెమ్మడి ఉండే చెట్టుకు ఎప్పుడైతే ఆ నీళ్ళు ఒర్రెలమ్మడి పోతూ ఉంటాయి కాబట్టి ఆ నీళ్లు తగులుతుంటాయి. ఆ చెట్టుకు ఎప్పుడు తన ఆకు తనకు ఏ కాలానికి ఆకానికి అది తన ఆకు వాడిపోకుండా చెట్టు వాడిపోకుండా ఎప్పుడు దాని ఫలాలు పండిస్తూనే ఉంటుంది. కాబట్టి ఆ దీవారాత్రములు యెహోవాను ధ్యానించేవాడు కూడా అలాగూ ఫలిస్తాడు అంటున్నాడు. అతడు చేయనిదంతయు సఫలమగును. కాబట్టి న్యాయ విమర్శల దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలవరంటున్నాడు. కాబట్టి నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకున్నాడు. ఆయన అన్నిటిని తెలిసినవాడండి. ఆయన ఆకాశం నుండి కళ్ళారు చూస్తూ ఆయన కందృష్టి లోకమంతటా సంచారం చేసినది. ఆయన గాఢాంధకార కాబట్టి ఆయన ప్రతి ఒక్కటి ఆయన గమనిస్తాడు. కాబట్టి ఆయనకు తెలియనిది, ఆయనకు మరుగైనది ఏమీ లేదండి. ఆయనకు సమస్తము తేటగా బయలుపరచబడుతున్నది. 2వ అధ్యాయం. అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమనే దాన్ని తలంచుచున్నవి. మనం వారి కట్లు తెంపుతూ రండి, వారి పాశంలోనూ మన యోధులను పారవేదం రండి అని చెప్పుకుందరు. కాబట్టి అన్యజనులు అల్లరి రేపుచున్నారట. కాబట్టి ఆ అన్యజనులు కాబట్టి లోకంలో ఉన్నదంతయు శరీరాశయు నేత్రాశయు జీవం. కాబట్టి అన్యజనులు మనం భక్తిహీనంగా ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, చెడగొడుతున్నారట. ఇది వారి పాశలు ఎప్పుడూ దుష్టులు నీతిమంతులను పడదామనే ఉంటారు. వారు చెడు చేయవారు చెడు చేస్తున్నాడు, వారికి ఎప్పుడు ఆ చెడు బుద్ధి ఉంటుంది. కాబట్టి సాతాను గాడు ఎప్పుడు వారి క్రియలను చెడగొడుతూనే ఉంటాడు. వారి భాషల్లో మన ఇద్దరు పారవేదం రండి అని చెప్పుకుందరు. కాబట్టి భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధంగా నిలబడుచున్నారు. ఎలుకలు ఏకవించి ఆలోచన చేయించిన ఆకాశం ముందు నవ్వుచున్నాడు. కాబట్టి ప్రభు వారిని చూసి అపహాసించుతున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపం చేత వారిని తల్లడింపజేయను. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆశీనుగా చేసినాను, కట్టడను నేను వివరించదను. యెహోవా నాకు ఇలాగ సెలవిస్తున్నాడు, నువ్వు నా కుమారుడు, నేను నిన్ను కనియున్నాను. నన్ను అడుగుము, జనములను నీకు శాస్త్రంగాను భూమిని దిగంతంలో వరకు సొత్తుగా ఇచ్చేదని అంటున్నాడు. నేను ఇనుపదండంతో నువ్వు వారిని నలగొట్టెదవు, కుండను పగలలోకి కొట్టినట్టు వారిని ముక్కల చెక్కలుగా పలగొట్టెదవు. కాబట్టి ఇది యేసుక్రీస్తు వారికి గురించిన ప్రవచనం అండి. ఆయన నన్ను అడుగుముని జనంలోకి శాస్త్రంగా భూమి దిగంతం వరకు సొత్తుగా ఇచ్చేదను. ఆయనే ఒక ఖడ్గం ఇనుప దండంతో వారిని వెళ్తాడు అంటున్నాడు. కాబట్టి ఆయనే రాజ్యం చేయవాడుగా ఆయన ప్రవక్త మెస్సియా వస్తాడని ఆయన గురించిన ప్రవచనం ఇక్కడ చెప్పబడింది. కాబట్టి రాజులారా వివేకులై ఉండుడి, భూపతిలారా బోధనందుడి, భక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. ఆయన కోపం త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకునుడి, లేని ఎడల ఆయన కోపించును. అప్పుడు మీరు మీ త్రోవలు తప్పి నశించదురు. ఆయన ఆశ్రయించి వారందరూ ఆయన ఆశ్రయించే వారిని ఆయనను. కాబట్టి నా యొద్దకు వచ్చేవారు నేను ఏమాత్రం త్రోసిపోయిన ఆయన ఆశ్రయదుర్గంగా ఉన్నాడు. ఆయన ఎత్తైన కోటగా ఆయనే నాకు ఆశ్రయం ఇచ్చేవాడు కొంటున్నాడు. ఆశ్రయపురంగా ఆయన ఉన్నాడు. 3వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అబ్షలోము తన కుమారుని ఎదుటి నుండి దావీదు పారిపోయినప్పుడు దావీదు రచించిన ఈ కీర్తన అండి. గొప్ప ధైర్యం కలిగించే కీర్తన. యెహోవా నన్ను బాధించి వారు ఎంతో విస్తరించి ఉన్నారు, నన్ను ఎంతో విస్తరించిన నా మీదకి లేచివారు అనేకులు. దేని వలన అతనికి ఏమి రక్షణ కలదని నా గురించి చెప్పువారు అనేకులు. యెహోవా నీవే నాకు కేడంగాను, నీవే నాకు అతిశయాస్పదంగాను, నా తల ఎత్తువడగా ఉన్నావు. కాబట్టి నన్ను బాధించేవారు ఎంతో విస్తరించున్నారు ప్రభా. లోకంలో సాతానుగా నేను మంచి చేస్తున్నప్పుడు ఎన్నో భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుని నుండి వెడబాటు చేయాలని ఎన్నో అనేకులను మిత్రులను శత్రువుగా మార్చాడండి. ఇక్కడ దావీదు కుమారుడు అబ్షలోము
అతన్ని తండ్రిని దావీదును చంపాలని చూస్తున్నాడు. ఎందుకంటే అతని దావీదు యొక్క సింహాసనం కొరకు. దావీదు దగ్గర మంత్రిగా ఉన్న అహితోపెలు అయితే అహితోపెలు ఎంతో నమ్మకస్తుడిగా ఉన్నాడు ఒకప్పుడు దావీదుకు. అయితే దావీదు ప్రధానమంత్రి ఆయన నమ్మకస్తుడిగా ఉన్నప్పుడు మంత్రిగా చేసినా కానీ అబ్షలోము తన కుమారుని చెడగొట్టి అతని సింహాసనం రాబట్టడానికి ఇద్దరు పన్నాగం పడినారు. కాబట్టి అందుకనే అబ్షలోము దావీదుని చంపడానికి కుట్ర పన్నాడు ఈ మంత్రితో కలిపి, అహితోపెలుతో కలిపి. కాబట్టి అతన్ని చంపాలని చూసినప్పుడు అబ్షలోము తన కుమారుని ఎదుట పారిపోయినప్పుడు ఈ కొండ గుహలలో నుండి ఇక్కడ అడవులలో ఉండి ఈ కీర్తన రాస్తున్నాను. కారపు లోయల్లోని సంచరించినను నాకు అపాయం ఏమి రాదంటున్నాడు. లోయలో కొండ గుహల్లో ఉండి ఈ కీర్తనలు రాస్తున్నాడు. నీవే నాకు కేడంగాను, నీవే నాకు అత్యాస్పదంగాను, నా తల ఎత్తువాడగాను, నేను ఎలుగెత్తి యెహోవాకు నేను మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి ఆ సియోనుపురం నుండి నాకు ప్రత్యుత్తరం ఇచ్చిన, ఆకాశం నుండి ఆయన పరలోక సింహాసనం నుండి నాకు ప్రత్యుత్తరం ఇస్తాడని ఒక విశ్వాసాన్ని, గొప్ప నమ్మకాన్ని ఆయన వ్యక్తపరుస్తున్నాడు. యెహోవా నువ్వే నాకు ఆధారము, నేను పండుకొని నేను నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి మోహరించినను నేను భయపడను, ఏ అపాయం నా ఎద్దకు రాదంటున్నాను. చూడండి ఎంత గొప్ప ధైర్యం, ఎంత గొప్ప మాటలు చూడండి. 10,000 మంది దండెత్తి నా మీద మోహరించినను నేను భయపడను. ఎందుకంటే నాకు పరలోకమందు ఆకాశాలు భూమి ఆకాశాలు సృష్టించిన మహోన్నతుడైన దేవుడు నా యందు ఉన్నాడు. కాబట్టి 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించిన దుడ్డు కర్ర. కాబట్టి ఆయన శరీరం ఆత్మ ఖడ్గం, ఆయన ఆ వాక్యమైన ఖడ్గం, ఆయన డాలు ఇవన్నీ ఎఫెసీ పత్రికలో ఉంటున్నాయి. ఆయన ఇలాంటి ఒక అస్త్రాలను ధరించుకొని ఆయనను మనం కలిగి ఉండాలని చెప్తున్నాడు. కాబట్టి నేను భయపడను. యెహోవా లెమ్ము, యెహోవా నన్ను రక్షింపుము. నా శత్రువులందరి దడవ ఎముకలు పలగొట్టువాడు నువ్వే, దుష్టుల పళ్ళు వీరగొట్టువాడు నీవే అంటున్నాడు. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చినట్టున్నాడు. 4వ అధ్యాయం. తంతి వాద్యములతో పాడదగిన దావీదు కీర్తన ప్రధాన గాయకునికి. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టున్నప్పుడు నాకు ఉత్తరమేమో. ఇరుకులో నాకు విశాలత కలగజేయవాడవు నీవే. అందుకని అంటున్నాడు, ఇరుకులో విశాలత కలగజేయవాడవు ప్రభు అంటున్నాడు. ఇరుకు మార్గము విశాల మార్గము కూడా ఉంటుందని పరలోకం. ఇరుకు మార్గంలో ప్రవేశించేవారు కొందరే అంటున్నారు. ఇరుకు మార్గం అంటే అది నిత్యం అని సత్యమైన మార్గం, నీతి మార్గం. విశాలమైన మార్గం అంటే అది పాపపు మార్గం. ఇరుకు మార్గమున ప్రవేశించేవారు కొందరే, నాశన మార్గం ప్రవేశించేవారు అనేకులు అంటున్నాడు. ఇక్కడ కూడా ఇరుకులో నాకు విశాలత కలిగేవాడు ప్రభు అని అంటున్నావు. ఇరుకులోనే నాకు విశాలత, నాకు నెమ్మదిని, నా శాంతిని, సమాధానం కలిగేవాడు ప్రభు ఇరుకులో నాకు అంటున్నాడు. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించు ప్రభు అంటున్నాడు. నరులారా, ఎంతకాలము నా గౌరవమును మార్చెదరు, ఎంతకాలం వ్యర్థమైన దాన్ని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదరు. యెహోవా తన భక్తులను ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకోండి. నేను యెహోవాకు మెరపెట్టగా ఆయన ఆలకించును. భయం నొంది పాపం చేయకూడదు. భయం ఉంటేనే భక్తి ఉంటుందని. కాబట్టి భయం లేకుండా భక్తి ఉండదని. కాబట్టి భయం నొంది పాపం చేయకూడదు. మీరు పడకల మీద ఉండగా మీ హృదయంలో ధ్యానం చేసుకు ఊరుకోండి. మీకు ఆయన ధ్యానం చేసి ఒక పశువు నెమరు ఏ విధంగా వేసి మళ్ళీ లోపట్లో ఉన్న పదార్థాన్ని బయటకు తెచ్చి ఏ విధంగా నెమరు వేస్తుందో ఆ విధంగా మనం ఆకలింపు చేసుకోవాలి. మనం పడకల మీద ఉండగా ఆహారాన్ని ఎలా నమ్ముతున్న ఆ విధంగా ఆయన యొక్క మాటల్ని ధ్యానం చేసుకుని పడకల మీద ఉండగా ఆయనను ధ్యానం చేసుకొనుడి. నీతియుక్తమైన బలాలు అర్పించు యెహోవాను నమ్ముకొనుడి. మాకు మేలు చేయవాడు ఎవడని ఆయన పలుకువారు అనేకులు. యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయము. నీ ధ్యాన ద్రాక్షరసంలో విసరించిన వాటి సంతోషం కంటే అధికమైన సంతోషం నీవు నా హృదయంలో పుట్టించితివి. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును. నేను ఒంటరిగా ఉండినను నీవే సురక్షితంగా నివసింపజేయవు. నువ్వు ఒంటరిగా నీ పడక కుడి పక్కన 10,000 మంది పడినను, ఎడమ పక్క 10,000 మంది కూలినను, ఏ అపాయం నీ గాఢాంధకారపు లోయలో నీ సంచరించినను ఏ అపాయమునకు భయపడను ప్రభా. నీ దుడ్డు కర్ర నీ దండము నువ్వు నాకుండగా లోకంను జయించుతాను ప్రభా అంటాను. లోకంను జయించిన విజయమే మన విశ్వాసం. చూడండి ఎంత గొప్ప దావీదు జీవితంలో ఎంతో గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. ఈరోజు ఈ విధంగా కీర్తన గ్రంథం మొత్తం అధ్యాయాన్ని అంతటిని మనం
రోజు కొన్ని అధ్యాయాలు ధ్యానించుకుంటూ ఈ వాక్యం ప్రసార మాధ్యమాల ద్వారా నాకు ఇచ్చిన ఈ కొద్ది కృపను బట్టి, కొద్ది జ్ఞానాన్ని బట్టి దేవునికి వందనాలు తెలుస్తూ ఈ వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.